నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ. తిరుపతిలో సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ. సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమన్న నాగార్జున. కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి. సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన. సనాతన ధర్మాన్ని గౌరవించే నా గద్దరన్నకి నమస్సుమాంజలి తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. శ్రీవారి బ్రహ్మోత్సవాలకి నేడు అంకురార్పణ. ఘనంగా చాప తాడు ఊరేగింపు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకి వెలగపూడి సచివాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల్ని సీఎస్ ఆదేశించారు. నిర్దేశిత నమూనాలో ప్రతిపాదనలు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సాధారణ పరిపాలన శాఖకు అందించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీ అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపైన కేబినెట్ లో చర్చించనున్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకి తిరుపతి జ్యోతిరావు పూలే సర్కిల్ నిర్వహించే వారాహి బహిరంగ సభ నిర్వహణకి జనసేన కూటమి నేతలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే సభలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ని ప్రజలకు వివరించనున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి బహిరంగ సభ కావటం, వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుపతి క్షేత్రంలో జరుగుతున్న ఈ వారాహి బహిరంగ సభకు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలని నాగార్జున ఖండించారు. ఎక్స్ వేదికగా నాగార్జున స్పందిస్తూ గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గౌరవ మంత్రి చేసిన ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన వారు సాఫ్ట్ టార్గెట్లుగా మారటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన తమందరం ఇలాంటి దుర్మార్గపు మాటల దాడికి ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని, మరీ ముఖ్యంగా మహిళల్ని ఇలా రాజకీయాల్లోకి లాగటం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేస్తూ ఈ స్థాయికి దిగజారటం సరికాదని చిరంజీవి హితో పలికారు. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మనం నాయకులను ఎన్నుకుంటామని, కానీ ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తమ స్థాయిని తగ్గించుకోవద్దని కోరారు. నాగచైతన్య సమంత విడాకుల విషయంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపింది. దీంతో మంత్రి వ్యాఖ్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించారు. తాజాగా కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం మాత్రమేనని అన్నారు. కానీ సమంత మనోభావాలను దెబ్బతీయటం కాదని స్పష్టం చేశారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శమని సురేఖ తెలిపారు. తన వ్యాఖ్యల వలన సమంత కానీ ఆమె ఫ్యాన్స్ కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలని ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ని గుర్తు చేసుకుంటూ ఓ పాత వీడియోను ఎక్స్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నని స్మరించుకుంటూ సనాతన ధర్మాన్ని గౌరవించే నా గద్దరన్నకి నమస్సుమాంజలి అని ట్వీట్ చేశారు. దీనికి ఓ పాత వీడియోను జోడించారు. అలాగే యాదాద్రి ఆలయం ఎదుట గద్దర్ మోకరిల్లి వందనం చేసిన, ఆసుపత్రిలో చేరిన గద్దర్ని ఆయన పరామర్శించి హత్తుకున్న ఫోటోల్ని జనసేనాని పంచుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న దృశ్య ధ్వజారోహణానికి ముందు రోజు అంటే ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. తిరుమలలో పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన చాప తాడు ఊరేగింపు ఘనంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే చాప తాడుకి పూజలు చేసే ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లారు. కోటబొమ్మల్లి కొత్తమ్మ తల్లి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలకి హాజరు కావడం సంతోషంగా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన
ఫైనల్ మ్యాచ్ ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారితో కలిసి రామ్మోహన్ నాయుడు తిలకించారు. ఇందులో విజేతగా నిలిచిన ఉమ్మడి కృష్ణా జిల్లా రన్నరప్ తూర్పు గోదావరి జిల్లా జట్టుకి ట్రోఫీ అందజేసి అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఈ టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుని అభినందించినట్లు తెలిపారు. అలాగే భక్తులు, క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహక కమిటీ, అధికార యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ. తిరుపతిలో సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ. సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమన్న నాగార్జున. కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి. సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన. సనాతన ధర్మాన్ని గౌరవించే నా గద్దరన్నకి నమస్సుమాంజలి తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. శ్రీవారి బ్రహ్మోత్సవాలకి నేడు అంకురార్పణ, ఘనంగా చాప తాడు ఊరేగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.